హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. యాపిల్ని ఇష్టం వచ్చినట్టు తింటున్నారా? ఈ ఒక్క నిజం తెలుసుకోకపోతే నష్టపోతారు. యాపిల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. రోజు యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. యాపిల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు మరియు విటమిన్స్ ఉన్నాయి. యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సి, ఈ, కే, ఫోలేట్, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. రోజు ఒక యాపిల్ తినటం వలన శరీరంలో బీటా అమలైడ్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ప్రోటీన్ను మెదడులో కొన్ని ప్యాచెస్ని ఏర్పరచడం ద్వారా ఆల్జీమర్స్ వ్యాధి వచ్చేలా చేస్తుంది. రోజు ఒక యాపిల్ తింటే ఈ ప్రోటీన్ ఉత్పత్తి తగ్గి ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఒక యాపిల్లో 100 క్యాలరీలు మరియు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నంలో ఉన్న వారికి యాపిల్ బాగా హెల్ప్ చేస్తుంది. యాపిల్లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నివారించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. గుండె మరియు రక్తనాళాలను ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. యాపిల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయటమే కాకుండా కంటి చూపును వృద్ధి చేస్తుంది. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యూమోనియా రాకుండా చేస్తుంది. యాపిల్స్ మీ టూత్ బ్రష్ కంటే బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. యాపిల్ని కొరకటం మరియు నమలటం వల్ల నోటిలో లాలాజలు ఉత్పత్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా స్థాయిలను తగ్గించడం ద్వారా దంతక్షయం రాకుండా కాపాడుతుంది. ఫ్లవనాల్ అధికంగా ఉండే యాపిల్స్ తినటం వలన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 23% వరకు తగ్గించవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. మధుమేహం ఉన్నవారు కూడా యాపిల్ తినవచ్చు. అయితే ఒక్కసారి డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే తినాలి. యాపిల్లో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. యాపిల్లో ఫ్లోరినోయిడ్, అపిజెనిన్, సిల్లిమారిన్, జెనిస్టిన్ వంటి ఫ్లావనాయిడ్లు సహజ సిద్ధంగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేయటం మరియు సూర్యుని యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పించడం వంటివి చేస్తాయి. నల్లని మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తాయి. యాపిల్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన చర్మాన్ని పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. యాపిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పులను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యాపిల్లో బోరాన్, పొటాషియం, కాల్షియం, జింక్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో మోనోఫాజ్ దశలో వచ్చే ఆస్టియోఫ్లోరోసిస్, ఆర్థరైటిస్ వంటివి రాకుండా చేస్తుంది. రెగ్యులర్గా యాపిల్ తింటే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలటం ఆగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అందువల్ల జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో యాపిల్ సైడర్ వెనిగర్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే యాపిల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, యాపిల్ని ఏ సమయంలో తినాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు యాపిల్ ఎప్పుడు తినాలో తెలుసుకుందాం. యాపిల్లో పెక్టిన్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రాత్రి సమయంలో యాపిల్ తింటే అవి జీర్ణం కావు. దాంతో జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అందువల్ల పగటి సమయంలో యాపిల్ తినాలి. పగటి సమయంలో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి త్వరగా జీర్ణం అవుతుంది. యాపిల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, యాపిల్ తింటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రక్టోజ్ ఎలర్జీ ఉన్నవారు యాపిల్కి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే దీని కారణంగా కడుపుబ్బరం, విరేచనాలు, వికారం వంటివి వస్తాయి. ఏమైనా ఎలర్జీ ఉన్నవాళ్ళు యాపిల్ ముక్కను తిని ఎలాంటి ఎలర్జీ రాలేదని నిర్ధారించుకుని మాత్రమే యాపిల్ తినాలి. చూసారుగా ఫ్రెండ్స్, యాపిల్లో ఎన్ని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా యాపిల్ తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.